11 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు అయిపోతా ఉంది. ఆ 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులను గుర్తించలేదు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో విద్యార్థులను, ఉద్యమకారులను గుర్తిస్తామని చెప్పి, అదేవిధంగా పెరేడ్ గ్రౌండ్‌కి వాళ్ళకి ప్రత్యేకమైన ఇన్విటేషన్ కార్డులు ఇచ్చి కూడా వాళ్ళని పిలిపించినటువంటి పరిస్థితి ఉంది. కానీ వాళ్ళని పిలిపియడమే కాకుండా వాళ్ళకు ప్రత్యేకంగా ఉద్యమకారులుగా గుర్తింపు ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం రావడానికి ఉస్మానియాలో అప్పుడు 2009 విద్యార్థి జేఏసీగా మేము 14 విద్యార్థి సంఘాలం ఏకమై ఆ రోజుల్లో పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర బిల్లు పెట్టాలి, కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు అని అప్పుడు ఇచ్చాం. కానీ ఆ రోజు మమ్మల్ని అందరినీ కూడా మొత్తం ఆ ర్యాలీ నవంబర్ 29న ఆర్ట్స్ కాలేజీ నుంచి పెద్ద ర్యాలీగా పోతే అప్పుడున్న స్టీఫెన్ రవీంద్ర గారు మమ్మల్ని విపరీతంగా కొట్టి, మా తలలు పగలగొట్టి మలక్పేట హాస్పిటల్ మా పోలీస్ స్టేషన్లో నిబంధించడం జరిగింది. అక్కడి నుంచి మొదలైన విద్యార్థి ఉద్యమం మొదట జిల్లాలో చిన్న పేజీలు వచ్చింది. కానీ ఆ ఉద్యమం మొత్తం తెలంగాణ ప్రజల్ని కదిలించడం కావచ్చు, తెలంగాణ రాజకీయ పార్టీలను ఏకం చేయడం కావచ్చు, మా జిల్లాలలో ఉన్న యూనివర్సిటీలన్నీ కూడా కాకతీయ కానీ, అదేవిధంగా నల్గొండ కానీ, శాతం వాళ్ళందరూ కూడా కలిసిపోవడం వల్ల, జిల్లాలో ఉన్న విద్యార్థి యువకులంతా బయటకు రావడం వల్ల అన్ని రాజకీయ పార్టీలు ఏకమవడం జరిగింది. ఇది ముఖ్యంగా విద్యార్థుల యొక్క విజయం, 1200 మంది ప్రాణతర్పణం వల్ల వచ్చినటువంటిది. అందుకే ఉద్యమకారులు విద్యార్థులను 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ గుర్తించలే. ఈరోజు గుర్తిస్తే ఈ మీటింగ్ ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? మేము కేటీఆర్ని కలిసాం, కేసీఆర్ని కలిసాం, హరీష్ రావు గారిని కలిసాం. ఆ టైంలో ముఖ్యంగా ఈటల రాజేందర్ గారిని కూడా కలవడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థి ఉద్యమకారుల గుర్తింపే ఏం మీ బెనిఫిట్ కాదని అప్పుడు చెప్పినటువంటి సందర్భాలు. కానీ వాళ్ళు వాటిని పట్టించుకోవాలి. ఎందుకంటే వారు అధికారంలోకి రావడానికి కేసీఆర్ గారు ఆయన వల్ల వచ్చిందని చెప్తున్నారు. కానీ ఇక్కడ మేధావులు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, కవులు, గాయకులు, రచయితలు, ఇటువంటి వాళ్ళ పాత్ర చాలా కీలకమైనది. అది వాళ్ళకు తెలియకుండా నేను చెప్పినట్టు నడవాలని అనుకున్నాడు. మూడోసారి ఓడిపోవడానికి కారణం కూడా అదే. అందుకే ఈ తెలంగాణ సమాజము నియంతృత్వాన్ని భరించదు. ముఖ్యంగా విద్యార్థి నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ జరగాలి. ముఖ్యంగా మా ఉస్మాన్ యూనివర్సిటీలో అప్పుడు 1200 మంది ప్రొఫెసర్లు ఉండే, ఈరోజు ఎంతమంది 380 మంది ఉన్నారు. రిక్రూట్మెంట్ జరపలేదు. అందుకే కేసీఆర్ 100 సంవత్సరాల సెలబ్రేషన్లో మాట్లాడకుండా అడ్డుకున్నది ఉస్మాన్ యూనివర్సిటీ. ఈరోజు ఉద్యమకారులందరూ కూడా, తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులందరం కూడా, మీరు ప్రభుత్వం ఏదైతే ఉద్యమకారుల గుర్తింపు ఉండాలి, అంతేకాకుండా మా వాళ్ళు పిహెచ్డి అయిపోయిన విద్యార్థులు వాళ్ళకు ఒక కొంత పర్సంటేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకంలో జరగాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా వాళ్ళు స్వయం ఉపాధికి ఎదగడానికి ప్రభుత్వం నుంచి ఒక లోన్లు ఇవ్వడం కావచ్చు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాదు, బయట ఉన్న వాళ్ళు ఉద్యమకారులు 100 కేసులు పెట్టుకున్న జైలు జీవితం గడిపిన వాళ్ళకు కూడా రాజకీయంగా అవకాశాలు ఇవ్వండి. అలా ఇస్తే వాళ్ళను గుర్తింపు ఇచ్చినట్టుంటది. ఇది ఈరోజు ఉద్యమకారులుగా ఉన్న ఈరోజు సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ 2016లో ఉస్మానియాకు వచ్చాడు. ఉస్మానియాకు మేము అందరం కూడా తెలంగాణ జనజాతర మీటింగ్ పెట్టాం. ఆ రోజు ఉస్మానియా ముందు, ఆర్ట్స్ కాలేజ్ ముందు దాదాపు అమరవీరుల స్తూపం కడదామని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ముఖ్యంగా ఉద్యమకారులుగా ఉన్న వాళ్ళు కోదండరామ్ గారు కానీ, ఈరోజు అద్దంకి దయాకర్ కానీ, అప్పుడున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రికి రాజీనామా చేశారు. వీళ్ళందరినీ కూడా కలవబోతా ఉన్నాం. ముఖ్యంగా దాసో శ్రవణ్ గారు కూడా తెలంగాణ మూవ్మెంట్లో ఉన్నారు. వీళ్ళందరూ ప్రతిపక్ష పార్టీలను కలుస్తాం, విద్యార్థులందరం కలుస్తాం. విద్యార్థి ఉద్యమకారులుగా గుర్తింపు జరగాల్సిన అవసరం ఉంది. వాళ్ళపైన 100 కేసులు పెట్టినారు. ఆ కేసులను కొట్టివేయాల్సిన అవసరం ఉంది. ఆ కేసులను ఎత్తివేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగమే ఈ తెలంగాణ రాష్ట్రంలో 69 ఉద్యమంలో దాదాపు 369 మంది, ఈరోజు మొత్తం కూడా 1200 మంది మలిదశలో చనిపోవడం జరిగింది. వాళ్ళ ఆకాంక్షల మేరకు మేమందరం కూడా మా విలువైన సమయాన్ని వెచ్చించడం ఉద్యమంలో ఉన్నాం. తప్పకుండా ప్రభుత్వాలు గుర్తించాలని చెప్పేసి మా ప్రధానమైన డిమాండ్. ఉద్యమంలో కూడా చురుగ్గా పాల్గొన్నది ఎస్సీ ఎస్టీ బీసీ అట్టడుగు వర్గాలే పాల్గొన్నాయి. ఇప్పుడు కేసుల ఇంకా కోర్టుల చుట్టూ కూడా ఇంకా తిరుగుతున్నాయి. అక్కడ జీవితాలు ఆగమై, ఉద్యోగాలు లేక, ఇక్కడ కుటుంబాన్ని నడిపించుకోలేక ఏంది వాళ్ళ పరిస్థితి? తప్పకుండా వాస్తవం మీరు చెప్పింది. ఎస్సీ ఎస్టీ బీసీలు మెజారిటీకి వాళ్ళు ఉండే, కొంతమంది వేణుగోపాల్ రెడ్డి, ఇషాంత్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ప్రాణతర్పణం చేశారు. ఈ ఉద్యమం ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు, ఉస్మానియా కేంద్రంగా ఉన్న వాళ్ళు అందరూ కూడా వాళ్ళ సంఘాల పేరిట ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఉద్యమంలో క్రియాశీలకమైన పాత్ర పొంచారు. ఇంకా కొంత డిమాండ్ కూడా వచ్చిన తర్వాత కూడా సామాజిక న్యాయం జరగాలనేటువంటి ఒక డిమాండ్ కూడా ఒక దిక్కుండే. ప్రజాస్వామిక తెలంగాణని కొంతమంది, సామాజిక తెలంగాణని కొంతమంది, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావాలని కొంతమంది, వివిధ వాదనలు కూడా ఆ సందర్భంలో వినబడ్డాయి. కాకపోతే ఈ విద్యార్థి ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో నిజంగా అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు కూడా ఏకమై తెలంగాణ రాష్ట్ర నినాదంగానే పనిచేశారు. కాబట్టి ఈరోజు ఆ తెలంగాణ రాష్ట్రం వచ్చింది.
కొంతమంది రాజకీయ పార్టీలు కూడా నా వలన వచ్చింది అని చెప్పి చెప్పుకుంటున్నారు. అది కాదు. దాదాపు 3 నుంచి 4 నెలలు ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ చేతిలో ఉండే తెలంగాణ ఉద్యమం. మేమేం పిలుపునిస్తే అది జరిగింది. మేము మహాపాదయాత్ర చేశాం. మేము అంతేకాకుండా తెలంగాణ విద్యార్థి గర్జన చేశాం. సింగరేణి కార్మికులకు మద్దతుగా మేము సకల జనుల సమ్మె చేశాం. సాగర హారంలో కూడా విద్యార్థులే మొదట ఆ యొక్క ట్యాంక్ బండ్ చేరుకొని ఉద్యమం అంత పెద్ద ఎత్తున జరగడానికి విద్యార్థులు కారణం. 1200 మందిని కోల్పోయాం. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న విద్యార్థి చేసి కాకతీయ కావచ్చు, మేమందరం క్రియాశీలకమైన పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రం రావడంలో యూపీఏ చైర్పర్సన్ ఎప్పుడు ప్రకటించిందంటే అసెంబ్లీ ముట్టడికి మేము పిలుపునిస్తే భయపడి ఇక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏం పోయిందంటే విద్యార్థులందరూ హైదరాబాద్ వస్తున్నారు, ఈ హైదరాబాద్ అంతా కూడా మొత్తం కూడా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయిపోతా ఉంది, విధ్వంసం జరిగే అవకాశం ఉందని చెప్పేసి ఆ యొక్క రిపోర్ట్ వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రకటన సోనియా గాంధీ బర్త్డే రోజు వచ్చింది. అందులో కాంగ్రెస్ పార్టీ ఆ 1200 మంది ప్రాణతర్పణంలో వీళ్ళ పాత్రనే ఎక్కువ ఉంది. మీరు అది పునీతం అవ్వాలంటే ఉద్యమకారుల గుర్తింపు జరగాలి, అమరుల గుర్తింపు జరగాలి, యూనివర్సిటీలు అభివృద్ధి చెందాలని ఒక ప్రధానమైన లక్ష్యంతో మేమందరం కూడా ఈరోజు కుట్లాడి తెచ్చుకున్న తెలంగాణ 10 ఏళ్ళు కుటుంబ తెలంగాణ అయిపోయింది. ఇప్పుడు ఏడాదిన్నర కాంగ్రెస్ పరిపాలన ఏమో ప్రజా తెలంగాణ ప్రజాపాలన అంటుండ్రు. మీరు చెప్పినట్టు అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళకు కూడా నాంచి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగింది. మరి ఏంది ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో కూడా 3 పార్టీలలో పనిచేసిన వాళ్ళు అధికారంలో ఉన్నారు. వాళ్ళు వచ్చారు. కోదండరామ్ గారికి ఎమ్మెల్సీ కాదు, ఆయనకు మంత్రి ఇవ్వాలి వాస్తవం అయితే. ఇప్పుడు అద్దంకి దయాకర్ గారు కానీ ముఖ్యంగా దాసో శ్రవణ్ లాంటి వాళ్ళకు బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ ఇచ్చారు. శుభపరిణామం. చాలా సంవత్సరాల తర్వాత. అంటే నేనేమంటున్నంటే ఆ పార్టీలు ఉన్న వాళ్ళకి బీఆర్ఎస్లో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలు ఇచ్చారు. కానీ బయట ఉన్న ఒక విద్యార్థి జేఏసీ, పొలిటికల్ జేఏసీలు ఉన్న వాళ్ళకు కూడా ఎవరికి కూడా ఏం జరపలేదు. ముఖ్యంగా విద్యార్థి నాయకత్వం బాగా నష్టపోయింది. అందుకే మేమేమంటున్నామంటే ఉద్యమకారులు అని ఇప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి లాంటి వాళ్ళు నిజంగా తెలంగాణ రాష్ట్రం గురించి ఆయన రాజీనామా చేసినటువంటి పరిస్థితి మంత్రిగా. అందుకే ఉద్యమకారులకి ప్రజల నుంచి వచ్చిన నాయకులకి మీ పార్టీలో అవకాశం వస్తే మీరు మళ్ళీ ముందుకు వేయడానికి అవకాశం ఉంటుంది తప్ప ఇదే విధంగా వ్యవహారం జరిగితే తప్పకుండా తెలంగాణలో మీకు నష్టం జరుగుతుంది. ముఖ్యంగా మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటిది ఏదైతే 250 గజాలే కాదు, ఇంతకుముందు మనం ఏది చర్చించుకున్నట్టు తప్పకుండా మేము అన్ని పార్టీలను కలుస్తాం, అన్ని పార్టీల్లో ఉన్న ఉద్యమకారులను కలుస్తాం, ఒక కార్యాచరణ ప్రకటిస్తాం. ఇది తెలంగాణ జిల్లాలో కూడా అందరిది అన్ని యూనివర్సిటీలో అన్ని జిల్లాల్లో కూడా తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఉద్యమాలు చేసిన వాళ్ళకి అవకాశాలు వస్తే ఆ ప్రజల పట్ల ఆ యొక్క తెలంగాణ ఉద్యమకారులుగా ఉన్న వాళ్ళు ఆ త్యాగం పట్ల కన్సర్న్ ఉంటుంది. కానీ మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద పెద్ద మేనిఫెస్టోలో చాలా పెట్టింది. అవన్నీ ఇంప్లిమెంట్ చేయకపోతే ప్రజలకు కూడా వ్యతిరేకంగా తయారయ్యే పరిస్థితి చెప్తుంది కదా. అన్ని వర్గాలకు అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తున్నాం, బీసీలకు 42% రిజర్వేషన్ కోసం కేంద్రంతో కొట్లాడతాం, ఎస్సీ వర్గీకరణ జీవో పాస్ చేసినామని మాట్లాడుతాం. ఇప్పుడు బీసీలు జనాభా ఎంత ఉంది? 56% ఉంది. మరి 56% ఉన్నటువంటి వాళ్ళకు 42% ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు ఎస్సీలు ఉన్నారు. ఎస్సీల వర్గీకరణకు సంబంధించిన విషయంలో వాళ్ళు ఇప్పుడు 73 లక్షల మంది ఉంటారు. 2011 ప్రకారం మీరు రిజర్వేషన్ వర్గీకరణ చేశారు. ఆ వర్గీకరణలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యంగా ఎమ్మెల్యేలతోటి, మాదిగ ఎమ్మెల్యేలతోటి కలిసి మాట్లాడాడు. అదేవిధంగా మంత్రులతోటి మాట్లాడాడు. అక్కడ ఈరోజు 7.5% మాల సామాజిక వర్గానికి, 6.5% మాదిగ సామాజిక వర్గానికి, ఇంకో 1% మిగతా వాళ్ళకి ఇచ్చారు. ఇది తెలంగాణలో ఏం చేశారండి? తెలంగాణ మీరు లెక్కలు చేయలేదు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏం చెప్పింది? ఎంపరికల్ డాటా తీసుకోమంది, లేటెస్ట్ సెన్సెస్ అన్నది. ఎస్సీలలో ఎవరు వెనుకబడ్డారో వాళ్ళకి ముందు ప్రయారిటీ ఇవ్వమన్నది. మీరేం చేశారు? జనాభా దామాష ప్రకారం చేశారు. 9% మాదికి ఇచ్చారు, మిగతా 5% మాలకి ఇచ్చారు, 1% ఉపకులకు ఇచ్చారు. ఇది తప్పుల తడక. మీ దగ్గర లెక్కలు సరిగా లేకున్నా మీరు చేసిన విధానం వల్ల మాల సామాజిక వర్గం అంతా వ్యతిరేకంగా ఉంది. అటు మాదిగలు వ్యతిరేకంగా ఉన్నారు, సరిగా చేయలేదు. మాలలు అయితే ఇంకా వ్యతిరేకంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం రావడంలో మాల సామాజిక వర్గం క్రియాశీలకమైన పాత్ర. దానికి కూడా మీరు అన్యాయం చేశారు. మీరందరూ కూడా జిల్లాల్లో మొత్తం వ్యతిరేకంగా ఉంది. 1-2% తేడా ఉంటే ఓకే, కానీ మీరు 4% తేడాతోటి మాలకు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మాల సామాజిక వర్గం, ప్రజా సంఘాలు కానీ, యువకులు, విద్యార్థులు అందరూ కూడా పనిచేశారు. ఇప్పుడు మీరు చూడండి, మొన్న ఎమ్మెల్సీలలో వ్యతిరేకంగా ఓట్లేశారు, రేపు స్థానిక సంస్థలలో కూడా వ్యతిరేకంగా ఓట్లేస్తారు. మాల సామాజిక వర్గానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని తేలిపోయింది. మొన్నటి మీరు చేసినటువంటి అంబేద్కర్ జయంతి రోజు దళితులందరూ కలిసి ఉండాలి, దళిత బహుజనులందరూ ఏకం కావాలని చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజే మీరు జీవో తీసుకొస్తే మాల సామాజిక వర్గం ఎందుకు అనుకూలంగా ఉంటుందండి?
ఒక కలిసి ఉండాలనేటువంటి ఒక గొప్ప ప్రపంచ మేధావి పుట్టినరోజును మీరు అది తీసుకొచ్చారు కాబట్టి ఇంకా వ్యతిరేకతను మీరు మూట కట్టుకున్నారు. తప్పకుండా తగిన బుద్ధి జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ.